సప్త దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఒక పక్కగా సూర్యభగవానుడు అరసవల్లిలో సూర్యభగవానుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఒక రూపం కనపడతారు. ఓ పక్కగా మీసాల వెంకన్నగా మరో రూపంలో కనపడుతూ ఉంటారు. ఆ స్వామిని ఒక్కసారి దర్శించుకోండి. భక్తులందరూ కూడా ఆ చరిత్ర, స్వామి యొక్క చరిత్ర తెలుసుకోండి. పునీతులు కావాల్సినవి కోరుచున్నాము. అలాగే ఆ స్వామివారి యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా వివాహము కాలేదు అని అనుకున్న వారందరూ కూడా ఆ 7 వారాలు గ్రామంలో ఎలాగే 7 గ్రామాల వెంకన్న స్వామికి 7 ప్రదర్శనలు చేసినచో అష్టమ దోష శని దోష నివారణ, సప్తమ దోషము, ఏలినాటి శని దోషము, ద్వితీయ శని దోషము, వ్యయంలో శని దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని దర్శించుకోండి.